తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం భారీ శుభవార్త అందించింది. దేశవ్యాప్తంగా మౌలిక సదుపాయాల అభివృద్ధికి సంబంధించి కేంద్ర మంత్రివర్గం కీలక నిర్ణయాలు తీసుకున్న నేపథ్యంలో తెలంగాణలో పలు జాతీయ రహదారి ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ లభించింది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో ఈ ప్రాజెక్టులకు ఆమోదం లభించింది. తెలంగాణలోని జాతీయ రహదారి 63, జాతీయ రహదారి 563లోని కీలక మార్గాలను 4 లేన్లుగా విస్తరించేందుకు కేంద్రం అనుమతి ఇచ్చింది. ఈ ప్రాజెక్టుల కోసం మొత్తం 7,597 కోట్ల రూపాయల నిధులను కేటాయించేందుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ రహదారుల విస్తరణతో రాష్ట్రంలో రవాణా సౌకర్యాలు మెరుగుపడడంతో పాటు పారిశ్రామిక, వాణిజ్య రంగాలకు కూడా ఊతం లభించింది. దేశవ్యాప్తంగా మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం మొత్తం 39,290 కోట్ల రూపాయల విలువైన పలు ప్రాజెక్టులకు ఆమోదం తెలిపింది. ఇందులో రహదారులు, రవాణా అనుసంధానం, ప్రాంతీయ అభివృద్ధికి సంబంధించిన 6 ప్రధాన ప్రతిపాదనలు ఉన్నాయి. తూర్పు తీర ప్రాంత అభివృద్ధికి కీలకంగా భావిస్తున్న రామేశ్వరం, కోనార్క్, పారాదీప్ కోస్టల్ హైవే ప్రాజెక్టుకు 8,301 కోట్ల రూపాయల వ్యయంతో ఆమోదం లభించింది. అదేవిధంగా బీహార్లోని ఖగారియా, పూర్నియా రహదారి విస్తరణకు 3,936 కోట్ల రూపాయల, అలాగే మధ్యప్రదేశ్ NH 347B అభివృద్ధికి 4,415 కోట్ల రూపాయల పెట్టుబడికి కూడా కేంద్రం ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టులు దేశవ్యాప్తంగా రహదారి అనుసంధానాన్ని మరింత బలోపేతం చేయనున్నాయని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. ఇక ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించే దిశగా కూడా కేంద్రం కీలక నిర్ణయాలు తీసుకుంది. పాత వాహనాలను స్క్రాప్ చేసే లేదా ఇతర ప్రాంతాలకు తరలించే వాహన యజమానులకు కొత్త ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలుపై మోటార్ వెహికల్ పన్ను, రిజిస్ట్రేషన్ ఫీజులో రాయితీలు కల్పించే అవకాశాన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు కల్పించింది. తెలంగాణలో జాతీయ రహదారుల విస్తరణకు కేంద్రం ఆమోదం తెలపడంతో రాష్ట్ర అభివృద్ధికి కొత్త ఊపు లభిస్తుందని, రవాణా వ్యవస్థ మరింత బలోపేతం అవుతుందని అధికారులు భావిస్తున్నారు.